ద్రాక్షావల్లిని నేను, మీరు నా తీగాలు, నాలో నిలచియుండు. నాకు వేరైనా మీరే చేతురగలు. నాకు వేరైనా మీరే చేతురగలు. మీరే చేతురగలు. ప్రేమించుచున్నా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నా ఏది నీలో త్యాగం. కాబడినావా ప్రియమైన మెస్సయ్యా, ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నా ఏది నీలో త్యాగం. యోధా పాదాలు కడిగి రొట్టె విరిచిపెట్టినాను, ముద్దాడి అప్పగించె. యోధా పాదాలు కడిగి రొట్టె విరిచిపెట్టినాను, ముద్దాడి అప్పగించెను. ప్రాణమే పెడతానని మెస్సయ్యా వెలుగానని, నమ్మే పెడతానని పేతురు మెస్సయ్యా వెలుగానెను. మెస్సయ్యా వెలుగానెను. ప్రేమించుచున్నా ఏది నీలో ప్రేమ, ప్రేమించుచున్నా ఏది నీలో త్యాగము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి పిల్లారా, మనము ఒకరినొకడు ప్రేమించుము. ఏలైనగా ప్రేమ సర్వశక్తిమంతుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ అనేది ఎవరు మనతో చెప్పండి. నీలో ఒక ప్రేమ ఉందంటే అది సర్వశక్తిమంతుని వలన ఆ ప్రేమ కలుగుతా ఉంది. కాబట్టి ఆయన మూలముగా పుట్టిన ప్రతి వాడును ఏమండి అంటే ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టాడు. ఒక సహోదరుని ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటున్నారంటే వాళ్ళు ఆయన మూలంగా పుట్టిన వారిని అర్థం అన్నమాట. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటున్నారంటే ఆయన మూలముగా పుట్టారని అర్థము. ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేకుండా ఉంటున్నారంటే అక్కడ వాళ్ళు వారు ఆయన మూలంగా పుట్టిన వారు కాదని అర్థము. కాబట్టి ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలని చెప్పి వాక్యము చెప్తా ఉంది. ఆయన నమస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ ఆయన మూలంగానే కలుగుతా ఉందని, ఆయన మూలంగానే కలుగుతుంది తప్ప మరి ఎవరి మూలంగా కూడా ఆ ప్రేమ కలగదు. కాబట్టి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన రాజ్యం యొక్క సంగతులు లేకపోతే 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన సంగతులని మనం ఇప్పుడు
వెయ్యేళ్ల పాలనకు సంబంధించిన సంగతులను మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం. ముఖాముఖిగా ఆయన పంచుకుంటూ ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఒకరినొకడు అక్కడ వెయ్యేళ్ల పాలనలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. మెస్సీ పట్ల మెస్సీని ఎలా ప్రేమిస్తారో అలాగే సహోదరులు కూడా అలాగే ప్రేమిస్తారు. కానీ మెస్సీని ప్రేమిస్తున్నారని చెప్పి సహోదరులు కనుక ద్వేషిస్తూ ఉన్నాడు అనుకోండి, అది ఆయన యొద్ద నుండి వచ్చిన ప్రేమ కాదు. మీకు అర్థమైందా? అది ఆయన యొద్ద నుండి వచ్చిన ప్రేమ కానే కాదు. అందుకని ఏం ఇందాక మనం పాడుకున్నాం, నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నన్ను ప్రేమించిన నా మాటలు గైకొనమని మెస్సయ్యా పలికెను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా వాక్యమందు నిలచిన వారే నా శిష్యులని తెలిపేను. నా శిష్యులని తెలిపేను. ప్రేమించుచున్నా ఏది ప్రేమ, ప్రేమించుచున్నా ఏది త్యాగం. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ ప్రేమ ఎవరిలైతే ఉంటుందో వారి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు తప్ప, ఎక్కడైతే ఆయన యొక్క ప్రేమ ఉండదు, లేకపోతే ఆయన మూలంగా పుట్టిన వారు ఉండరు, అక్కడ ప్రేమ ఉండదు. ఆ వ్యక్తిలో ప్రేమ ఉండదు. ఆ వ్యక్తిలో ద్వేషము కానీ, అసూయ కానీ, కుళ్ళు కానీ, ఓర్వలేనితనం కానీ, ఎవరైనా సహోదరుని చూడగానే సహోదరిని తిప్పుకోవడం కానీ, బురదించుకోవడం కానీ, అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ లేదు. నువ్వు శత్రువులైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వేం చేయాలి? ప్రేమ చూపించడానికి బదులుగా నువ్వేం చేస్తావు చెప్పండి? ముఖం తిప్పుకుంటున్నావు అంటే నువ్వు ఆయన మూలంగా పుట్టలేదు. ఆయన మూలంగా పుట్టినట్లయితే నువ్వేం చేయవు చెప్పండి? ఆ విధంగా తిప్పుకో. ముఖాన్ని ఏం చేయవు చెప్పండి? తిప్పుకో. కాబట్టి పిల్లారా ఒకరినొకరు ప్రేమించము ఏలయనగా ప్రేమ సర్వశక్తిమంతుని మూలంగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడును సర్వశక్తిమంతుని మూలముగా పుట్టినవాడై సర్వశక్తిమంతుని ఎరుగును. సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు సర్వశక్తిమంతుని ఎరుగుడు. అంటే సర్వశక్తిమంతుని మూలంగా పుట్టిన వాడికి సర్వశక్తిమంతుడిని ఎరుగుతాడని తెలుసు అనమాట. ఏమైనా తెలుసు అంటే సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపిరా. కాబట్టి నేను ఆయన మూలంగా పుట్టాను కాబట్టి, ఆయన బిడ్డను కాబట్టి, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నేను కూడా ప్రేమ కలిగి ఉండాల్సిందే అని అతడు ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి అతడు సర్వశక్తిమంతుని ఎరిగిన వాడు అనమాట. అదే సహోదరులు కనుక లేకపోతే శత్రువులైనా కానీ అతడు ప్రేమించడం లేదంటే అతడు సర్వశక్తిమంతుని ఎరగని వాడు. ఎందుకంటే మెస్సయ్య శత్రువులను కూడా ప్రేమించాడు. ఆయన శత్రువులు కూడా ప్రేమించమని చెప్పాడు. ఎందుకంటే నీకు అనుకూలంగా ఉన్నవారినే, నీకు మంచిగా ఉన్నవారినే, నీతో మంచిగా ఉండేవారినే, లేకపోతే నిన్ను మంచిగా చూసుకునేవారినే, నిన్ను మంచిగా పలకరించేవారినే, ఏమండి నీతో మంచిగా అన్ని చెప్పేవారితోనే ఏమండి నువ్వు చక్కగా ప్రేమగా ఉండి నువ్వు మిగతా వాళ్ళ మీద ఆ ప్రేమ లేకుండా ఉంటున్నావు అంటే నీకు సర్వశక్తిమంతుని గురించి తెలియదు. నీకు సర్వశక్తులు నాకు తెలుసు, నేను బైబిల్ ఎరుగున్నాను, బైబిల్లో వచనాలు నాకు తెలుసు అని ఎగురు గంతులేస్తున్నావు. కానీ నీకు బైబిల్లో లేఖనాలు తెలిసినంత మాత్రాన నువ్వు ఆయన ఎరగవు. నువ్వు అసలు నువ్వు ఎరిగిన వాడు ఎందుకు ఎరగమంటే సహోదరుని చూసి నువ్వు ప్రేమించడం లేదంటే నువ్వు ఆయన్ని ఎరగవు కాబట్టే నువ్వు ప్రేమించట్లా. అందుకని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది చూడండి, సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు సర్వశక్తిమంతుని ఎరగడు అన్నాడు.
నీలో నువ్వు సహోదరుని ప్రేమించలేదంటే ఇంకా సర్వశక్తి నీకు తెలీదు ఆయన గురించి. అదే సహోదరుని కనుక ప్రేమిస్తూ ఉన్నాడనంటే అతడికి సర్వశక్తిమంతుడి గురించి తెలుసు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి, ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా నాలో ఉన్నాడు, నేను ఆయన మూలంగా పుట్టానని చెప్పి ప్రేమిస్తూ ఉంటాడన్నమాట. చాలామంది ప్రేమ లేకుండా జీవిస్తూ ఉంటారు, సంఘాలకు వెళ్తుంటారు, పాటలు పాడుతుంటారు, ఏమండి పరిచర్య చేస్తుంటారు, ఆయన కార్యాలు చేస్తుంటారు, ఆయన పనులు చేస్తుంటారు. ఒకరిని చూసి ఒకరు ఓడలేకపోతుంటారు, ఒకరిని చూసి ఒకరు తట్టుకోలేకపోతుంటారు. ఏ యొక్క సహోదరుడితో ఒక బ్రదర్ మాట్లాడుతుంటే బుర్ర తిప్పుకొని బయ్యని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొకడేమో ఎవరు సిస్టర్తో ఎవరు మాట్లాడుతూ సిస్టర్ ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి సరశక్తి ప్రేమ గురించి తెలియదు, ఆయన ప్రేమ స్వరూపని వాళ్ళకి తెలియదు. బైబిల్లో తెలిసి ఉండొచ్చు, ఏదో తెలిసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆయన గురించి తెలీదు. నిజంగా ప్రేమ కలిగిన వ్యక్తి ఆ విధంగా ఉండడు. అందువల్ల ఆయన గురించి ఎరిగిన వారే ప్రేమిస్తారు తప్ప, ఎవరైనా సహోదరి సహోదరు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారంటే ఆయన గురించి తెలిసిన వ్యక్తి మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమ కలిగి ఉన్నాడంటే అతడు తండ్రిని గురించి ఎరిగి ఉన్నాడని అర్థం. అతడు ప్రేమ లేకుండా అసూయపడుతూ గర్వంతో ఉంటూ ఏమన్నా ద్వేషిస్తూ కనుక ముఖం తిప్పుకుంటూ ఉన్నట్లయితే నీకు అర్థమవుతుందండి. నువ్వు రాగానే లేచి వెళ్ళిపోతా ఉన్నాడంటే, లేకపోతే సహోదరితో మాట్లాడుతుండగానే అతను వినకుండా పక్కగా వెళ్ళిపోతున్నాడంటే, ముఖం మార్చుకొని కానీ అలిగి కానీ వెళ్ళిపోతున్నాడంటే అతడు సర్వశక్తిమంతుడు కాదు. అతను సర్వశక్తిమంతుడు ప్రేమతుల్లో లేదు. కాబట్టి నిజమైన ప్రేమ కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన ఎరుగును కనుక ప్రేమ కలిగి మాత్రమే ఉంటాడు. ఆయన నమస్తే హల్లెలూయా. ఎవరు నీ ఇంటికి వచ్చిన ముఖం తిప్పుకుంటావు, నిన్నేదో నిందలు మోపుండొచ్చు, శ్రమలు పెట్టుండొచ్చు, ఇబ్బందులు పెట్టుండొచ్చు. నీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరినైనా కానీ ముఖం తిప్పుకున్నావు అంటే వాళ్ళు రాగానే ఇంట్లోకి వెళ్ళిపోవడము, వాళ్ళు రాగానే బురదించుకోవడం చేస్తున్నావు అంటే నీళ్ళ ప్రేమ నువ్వు ఆయన ఎరగవస. సర్వశక్తిమంతుడు నువ్వు అసలు తెలీదు, నీకు ఆయన గురించి తెలుసు అనుకుంటున్నావు, తెలుసని అందరూ నమ్మిస్తున్నావు. నీకు అర్థమైందా? ఎందుకంటే పాటలు పాడుతూ వాక్యం వింటూ ఏమండి పరిచర్యలు చేస్తూ ఆయన కార్యాలు చేస్తూ ఏమండి నువ్వన్నీ చేయొచ్చు, కానీ ఒకరినొకరు ప్రేమించమని చెప్తే నువ్వు దాన్ని పాటించలేకపోతున్నావు, నువ్వు ఆ లేఖనాన్ని నెరవేర్చలేకపోతున్నావు. సాతానుడు నీలో ఒక అసూయ పెట్టి సహోదరుని మీద ఒక దురాలోచన పెట్టి లేనిపోయి ఊహలు పెట్టి వాడు నిన్ను సహోదరుని ప్రేమించనీయకుండా ఆ ఆజ్ఞని మీరేలాగా చేసి నిన్ను నరకాన్ని నడిపిస్తున్నాడు. వాడే వాడుకునేది నువ్వు చేయడం కాదు. అందుకని నిన్ను సహోదరుని ప్రేమించనీయకుండా ఒకరినొకరు ప్రేమించనీయకుండా చేస్తుందేమో చెప్పండి, సాతాను. అందుకని వాడి గురించి నీకు బాగా తెలుసు, ఎందుకంటే వాడు నీకు తండ్రి కాబట్టి. యూదులు ఉన్నారు, మీరు వారికి సాతానుడు వాళ్ళ తండ్రి కాబట్టి ఏమండి వాడు ప్రేమించడం రాలేదు, ప్రేమించలేకపోతున్నారు. మెస్సీని ఆయన శిష్యుల్ని ప్రేమించలేకపోతున్నారు. ఏమండి ఎందుకంటే వాళ్ళకి సాతానుడు గురించి అసూయపడడం తెలుసు, గర్వం తెలుసు, ముఖం తిప్పుకోవడం తెలుసు, ఏమండి నిందలు మోపడం తెలుసు, అవమానపరచడం తెలుసు, ఎగతాళి చేయడం తెలుసు. ఆయన సాతాను గురించి వాడు బాగా తెలుసు, వాళ్ళ తండ్రి కాబట్టి. అందుకని మీరు అపవాది యొక్క చూడండి, మనము యోహాను 8వ అధ్యాయంలో మనం చూద్దాం. యోహాను 8వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. చూడమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచ్చిండు. మీరు చూడండి, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు వాడి ఆశలు కోరుతుంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. వాడి పిల్లలు కాబట్టి ఎరగరు కాబట్టే ఇక్కడ ఏమన్నాడు చెప్పండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు సర్వశక్తిమంతుడు ఎరగడు అని చెప్తున్నాడు. ప్రేమ లేదు అంటే వాళ్ళలో ప్రేమ లేదు. అందుకని సర్వశక్తిమంతుడి గురించి వాళ్ళకి తెలియదు. ఎరగాలి, ఆయన ఎరగాలి, ఆయన ఎలాంటి వాడు ఏమిటో ఎరగాలి, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆయన ప్రేమ కలిగిన వాడిని ఎరిగిన ఏం చేస్తాడు చెప్పండి,
ప్రేమిస్తారు. అపవాది సంబంధం ప్రేమించలేరు. ఒకరినొకరు ఏం చేయాలి, శత్రువులు కూడా ఏం చేయలేరు చెప్పండి, ప్రేమించలేదు. ఎందుకంటే వాళ్ళు అపవాది మూలంగా పుట్టినవారు. కావాలంటే మీరు ఆ ఒక్క వచనాన్ని మనం చూద్దాం. అది 1వ యోహాను 1వ యోహాను 5వ అధ్యాయం 18వ వచనం. సర్వశక్తిమంతుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదు. సర్వశక్తిమంతుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనక మనము సర్వశక్తిమంతుని సంబంధులమనియో లోకమంతా ఈ దుష్టుని యందు ఉన్నదనియో ఎరుగుదము. చాలా నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆయన యొక్క ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఆ సహోదరుని ప్రేమించగలుగుతారు తప్ప మిగతా వాళ్ళు ఏం చేయలేరంటే, దుష్టుని సంబంధం ఏంటంటే వాళ్ళు ప్రేమించలేరు అని చెప్పి వాక్యము చెప్తుంది. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 1వ యోహాను 3వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 3వ అధ్యాయము చదువమ్మా. చూడండి, 11వ వచనం చదువమ్మా ఒకసారి. మనం ఒకరినొకరు ప్రేమించవల్లని మొదటి నుండి మీరు వినిన వర్తమానం కదా. ఇందాక కూడా మనం ఒకరినొకరు ఏం చేయాలంట, ప్రేమించగలిగిన ప్రేమ కలిగిందని చెప్పాడు. సరే, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపిను. వాడు అతను ఎందుకు చంపిను అంటే, ఇక్కడ కయ్యూను సహోదరుని ప్రేమించలేదు, దుష్టుని చంపేశాడు. కొట్టి ఏం చేశాడు చెప్పండి, చంపి పడేశాడు. అంటే అతను ఏమి లేదు, ప్రేమ లేదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధం, అపవాది సంబంధంలో ప్రేమ ఉండదు. సాతాను మూలంగా పుట్టాడు, దుష్టుని మూలంగా పుట్టాడు. కాబట్టి పిల్లారా చూడండి, మనము ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. పైన చూడండి అమ్మా, 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయి ప్రతివాడు అపవాది యొక్క క్రియలు లయపరచుడికే సర్వశక్తిమంతుడు. పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుడికే సర్వశక్తిమంతుని కుమారుడు ప్రత్యక్షమాయను. సర్వశక్తిమంతుని మూలంగా పుట్టిన ప్రతివాడు ఆయన బీజము నిల్చును గనక వాడు పాపము చేయడు. వాడు సర్వశక్తిమంతుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును సర్వశక్తిమంతుని సంబంధులు కారు అన్నాడు. సహోదరిని ప్రేమించలేదంటే వాడు సర్వశక్తికి సంబంధించిన వాడు కాదు. వాడు సర్వశక్తిమంతుని మూలంగా పుట్టినవాడు వాడు కాదు. కయ్యూనుకుండే కోపం, కయ్యూనుకు విపరీతమైన కోపం, ప్రేమించలేకపోయాడు. ఆ కోపం పెట్టుకుని లోపల ఏం చేయలేకపోయాడు చెప్పండి, ప్రేమించలేకపోయాడు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ప్రేమింపని ప్రతివాడును, ఒకరు ప్రేమింపని ప్రతివాడును సర్వశక్తిమంతుల సంబంధులు కారు. మనం ఒకరినొకరు ప్రేమింపాలనేది మొదటి నుండి విని వర్తమానమే కదా. మనం కయ్యూను వంటి వారమే ఉండకూడదు. కాబట్టి ఇక్కడ కయ్యూను ఏం చేశాడంటే, ప్రేమింపని ప్రతివాడు సర్వశక్తి సంబంధి కాదని కయ్యూను దుష్టుని సంబంధి. ఎందుకంటే సహోదరుని ఆ యొక్క ఏబేలుని అతడు ప్రేమించలేదు. అందుకనే అతడు సర్వశక్తి మంత్రుని గురించి తెలియదు. అతను సర్వశక్తి మంత్రుని ఎరిగిన వాడు కాదు కయ్యూను. సర్వశక్తి మంత్రుని గురించి అతడు తెలియదు. అందుకని ఆ కయ్యూను ఏం చేశాడంటే ఆ యొక్క ఏబేలుని ప్రేమించలేకపోయాడు.
ప్రేమించలేదు. సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపని కనుక కయ్యూని ఎరిగి ఉన్నట్లయితే అతడు ఏబేలుని ప్రేమించేవాడే. కానీ ఏబేలు సర్వశక్తిమంతుడు మూలంగా పుట్టినవాడు కాబట్టి, సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపని ఏబేలు తెలుసు కాబట్టి, అతడు సర్వశక్తిమంతుడు ఎరిగిన వాడు కాబట్టి ప్రేమ చూపించాడు. ఆయన మనస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కయ్యూలు ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు అక్కడ. కాబట్టి అతను సర్వశక్తి సంబంధి, అతను సాతాను సంబంధి. సాతాను గురించి బాగా తెలుసు, వాడికి ద్వేషం బాగా తెలుసు, ఎలా ద్వేషించాలో బాగా తెలుసు, ఎలా అసూయపడాలో బాగా తెలుసు, ఎలా కలహాలు పెట్టాలో బాగా తెలుసు, ఎలా గర్వంగా ఉండాలో వాడికి బాగా తెలుసు. ఎందుకంటే వాడు తండ్రి అలాంటివాడు కాబట్టి, కయ్యూడు తండ్రి కూడా అలాంటివాడు కాబట్టి అలాంటి లక్షణాలే వాళ్ళు ఉన్నాయి. ఎలా కోపంతో ఉండాలో వాడికి తెలుసు, కక్షతో ఎలా ఉండాలో తెలుసు, ఎలాగా చంపాలో బాగా తెలుసు వాడికి. అవన్నీ సాతానుడి అన్నీ బాగా తెలుసు కయ్యూనికి. ఏబేలుకు మాత్రం సర్వశక్తిమంతుడి యొక్క ప్రేమ, సర్వశక్తిమంతుని ఎరిగిన వాడు కనుక, ప్రేమ స్వరూపని ఎరిగిన వాడు కనుక అతనికి తెలుసు ఆయన నామరిస్తాడు. అందుకని సర్వశక్తిమంతుని ఎరిగిన వాడే ప్రేమిస్తూ ఉంటాడు సహోదరి సహోదరి. ఏమి అసూయపడదు. కానీ సర్వశక్తిమంతుని సంబంధం లేనివాడు సాతానుకు అందుకు దుష్టిని మూలముగా దుష్టిని సంబంధం ఉంది. కయ్యూను దుష్టిని సంబంధి, ప్రేమ చేయించలేను. నువ్వు ఎవరినైనా ప్రేమించలేకపోతున్నావంటే, క్షమించలేకపోతున్నావంటే, క్షమించి వాళ్ళ ఏమి కూడా మర్చిపోలేకపోతున్నావంటే, వాళ్ళ దోషాలు కానీ వాళ్ళ పొరపాట్లు కానీ వాళ్ళు వేసిన నిందలు కానీ అవి మర్చిపోతలేకపోతున్నావంటే, కయ్యూను యొక్క ఎవరైనా కానీ ఆ విధంగా ఉన్నారంటే వాళ్ళు కయ్యూను సంబంధులు, అంటే దుష్టిని సంబంధులు వాళ్ళు. ఈనాడు అందువల్ల మనమైనట్లయితే, నిజంగా మనము అనగా ఆయన వధువు అయినట్లయితే, ఆయన ఎలుగుడు కనుక మెస్సీ ఎలాంటి వాడు, ఆ భర్త ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆ మెస్సీ ఆత్మ సంబంధమైన భర్త ప్రేమ కలిగిన వాడు కాబట్టి, ఆమె ఆయనకు శిరసై ఉన్నాడు కాబట్టి ఆమె కూడా ఆయన ప్రేమనే కలిగి ఉంటుంది. ఆయన ఆమె సంబంధాలు. హల్లెలూయా. అందుకని రెండు రకాలైన బీజాలు ఉన్నవాడు ప్రతి కాలంలో ఉన్నారు. ప్రతి కాలంలో ఈ రెండు రకాలైన వాళ్ళు ఉన్నారు. కయ్యూను ఉన్నారు, దుష్టుని సంబంధం. అతను ఏమి లేదు చెప్పండి, ప్రేమ లేదు. అతను ఏమాత్రం ప్రేమ కనబట్టలేదు. అతను ఏమండి ద్వేషం కనబడుతుంది, ద్వేషిస్తున్నాడు, ఒకరినొకరు ప్రేమించలేకపోతున్నాడు కయ్యూను. కానీ ఏబేలు ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమండి సహోదరుని ఏం చేశాడు చెప్పండి, ప్రేమించాడు. అందుకని ఈ కయ్యూను అలాగే ఈ యొక్క ఏబేలు, కయ్యూనేమో యూదులు అంటే ఇజ్రాయిల్ ఆ అపవాది సంబంధులుగా, కయ్యూని ఎలాగ అపవాది సంబంధంగా ఉన్నాడో అలాగే ఈ యూదులు కూడా అపవాది సంబంధులుగా ఉన్నాడు. ఇందాక యోహాను సువార్త 8వ అధ్యాయం మనం అదే దుష్టిని సంబంధం, మీరు అపవాది యొక్క పిల్లలు, అపవాది సంబంధించిన వాడి ఆశలు మీరు నెరవేర్చబడుతున్నారు అన్నాడు ఇందాక యోహాను. మెస్సయ్య అదే మెస్సయ్య అయినట్లయితే ఏబేలు ఎలాగ ప్రేమ కలిగిన వాడు, మెస్సయ్య కూడా ప్రేమ కలిగిన వాడు. ఛాయగా ఉన్నారన్నమాట కయ్యూను ఏబేలు. ఇక్కడ యూదులు మెస్సయ్య. కాబట్టి ఇక్కడ యూదుల్లో ఏమిలే చెప్పండి, యూదుల్లో సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ లేదు. ప్రేమ పని ప్రతివాడు ఆయనకి సంబంధించిన వాడు కాదు. అపవాది సంబంధానికి మెస్సయ్య అన్నాడు. మీరు అపవాది సంబంధం ఎందుకంటే మీరు నన్ను ప్రేమించడం లేదు, మీరు నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు, మీకు అర్థమైందా? లేకపోతే నన్ను కొట్టాలని చూస్తున్నారు, లేకపోతే నా మీద కక్షగట్టి ఉన్నారు, మీరు ఎక్కడ దొరుకుతారా అని నా గురించి వెతుకుతూ మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నన్ను చూసి నా యొక్క జరుగుతున్న అద్భుతాలు చూసి, మాత్కారాలు చూసి, ప్రార్థనలు చూసి మీరు పళ్ళు కొడుకుతున్నారే తప్ప నన్ను మీ మీద మీరు ఏమాత్రం కూడా ప్రేమించడం లేదు అన్నాడు మెస్సీ. ఆయన నామనిస్తాడు, ఎందుకంటే వాళ్ళు అపవాది సంబంధం. కానీ మెస్సీ అయినట్లయితే ప్రేమ ఉంది, ఆయన నామనిస్తాడు. ఎందుకంటే సర్వశక్తిమంతుడు ప్రేమ ఉన్నాడని, ప్రేమ స్వరూపై ఉన్నాడని, సర్వశక్తిమంతుని ఎరిగిన వాడు కనుక అందుకే నా తండ్రి యొద్దకు నేను వచ్చాను. ఆయనే తండ్రి. అందుకని నా తండ్రి ఎందుకు నేను
ఏమండి నా ఇది తండ్రి ఏకమై ఉన్నామని చెప్పాడు. అందుకని ఆయన ఎక్కడా కూడా ఎవరికి హాని చేయాలని కానీ, ఎవరి మీద పగపట్టడం కానీ, ఎవరి మీద కక్షమ కట్టడం కానీ, ఎవరినైనా ద్వేషించడం కానీ, ఎవరినైనా చంపాలని కానీ, ఎవరి మీద అసూయ పడడం కానీ, ఎవరిని చూసి ముఖం తిప్పుకోవడం కానీ ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఆయన ఏమని చెప్పండి, ప్రేమ ఉంది, ఏ విధమైనటువంటి ద్వేషం ఆయనలో లేదు. కాబట్టి పిల్లారా, అందుకనే ఆయన వీళ్ళని చంపలేదు కానీ, ఏమండి మెస్సయ్య యూదులను చంపలేదు కానీ, యూదులే ఏం చేశారు చెప్పండి, ముళ్ళ కిరీటం పెట్టి పగ పెట్టుకొని, కక్ష పెట్టుకొని, కోపం పెట్టుకొని, అయితే ఆయన నోరు తెరవలేదు. ఆయన తిరగబడలేదు. ఆయన నోరు నోరు తెరిచిందా? యోసేపు నోరు తెరిచాడా? నిందలు. మెస్సయ్య కోసం, మెస్సయ్యని గురించి మాట్లాడడానికి నోరు తెరవాలి, పాటలు పాడడానికి నోరు తెరవాలా, హల్లెలూయా చెప్పడానికి నోరు తెరవాలా, ఆమెను చెప్పడానికి కూడా నోరు తెరవాలి. నువ్వు హల్లెలూయా ఆమెను స్తుతి పాటలు నీ జీవితంలో లేవంటే నువ్వు ఆత్మీయ చచ్చిపోయినట్లే, ఆత్మీయ చచ్చిపోయినట్టే. ఎందుకంటే బైబిల్లో మనం చూసినట్లయితే పిల్లారా, మోషే కాలంలో గుడారము, ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం 3 ఉంటాయి. ఆవరణం అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఇది ఆవరణం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. పాపి ఇక్కడ వరకే వెళ్తాడు, ఎప్పుడు మెస్సయ్య రాకు. ఇక్కడ వరకే, పరిశుద్ధ స్థలంలోను కానీ అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి లేదు. పాపి ఇక్కడ వరకే, ఈ ఆవరణంలోనికే. మీకు అర్థమైందా? మెస్సయ్య రాకముందు ఇక్కడ యాజకుడు వెళ్తాడు ఇక్కడ దాకా. ప్రధాన యాజకుడు మాత్రమే ఇక్కడికి వెళ్తాడు. అంటే రక్తాన్ని చేతబట్టుకొని 7 మార్లు ప్రోక్షించడం కోసం ఆ ప్రత్యేకమైన యాజక వస్త్రాలు ధరించుకొని, అతడు గంటలు కూడా ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధుడు 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 అనుకుంటూ వెళ్తాడు అనమాట. ఆపడం, పరిశుద్ధుడు 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 అనుకుంటూ వెళ్తాడు లోపల. ఎప్పుడైతే అతడు చనిపోయాడు లోపలకు వేళ గంటల మోగము, అతి పరిశుద్ధుడని, పరిశుద్ధుడు పరిశుద్ధుడని శబ్దం వినపడదు. అప్పుడు తను చనిపోయాడు రా అని చెప్పి అప్పుడు తాడు పట్టుకొని బయటకు లాగుతాడు. ఎవరు కూడా వెళ్ళడానికి లేదు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి లేదు. అయితే మెస్సేజ్ ఇచ్చిన తర్వాత మనం వెళ్తున్నాం. అయితే నేను విషయం చెప్పడం లేదు కానీ అక్కడ ఎప్పుడైతే పరిశుద్ధుడు 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 అని ఆగిపోయిందో, ఆ గంటల మోగడం ఆగిపోయింది, అప్పుడు ఏం జరిగినట్టు చెప్పండి, చనిపోయినట్టు లెక్క. నువ్వు కూడా ఆయన స్తుతించడం, పరిశుద్ధుడని మహింపరచడం, ఆ మందిరంలోనే కాదు, ఇంటి దగ్గర కానీ, పనుల్లో కానీ, ఎక్కడున్నా కానీ, ఏమండి నువ్వు ఆ స్తుతించడం మాని, మహింపరచడం మాని, పాటలు మాని, ఆమెను చెప్పడం మాని, వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ మాట్లాడుకుంటే వాళ్ళ ఒకటి రా అని అనుకుంటూ దురాలోచనలు పెట్టుకుంటూ ఇది మా స్తుతించడం మాని, వాళ్ళ మీద వీళ్ళ మీద హృదయం పెట్టుకుని బాధపడుతూ, ఏమండి అటు ఇటు తిరుగుతూ స్తుతించడం అలా ఉన్నావంటే ఆత్మీయ చచ్చిపోయినట్లే. అందువలన కాబట్టి పిల్లారా, ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన భయపరుస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ అలేలే ఉంటున్నావా లేదు నువ్వు ఆలోచన చేసుకో. నువ్వు అలాగే జీవిస్తున్నావా లేదు నువ్వు ఆలోచన చేసుకో. వాక్యం విన్న తర్వాత ఇక నా పని అయిపోయిందిలే, పాటలు పాడేవి అయిపోయింది, ఇక నా పని, వాక్యం విన్నాను అయిపోయింది నా పని, హల్లెలూయా చెప్పాను ఇక నా పని అయిపోయింది, ఇంకా ఆయన స్తుతించాను మందిరంలో అయిపోయింది, ఇంక నేను స్తుతించాల్సిన పని లేదు, సహోదరుని ప్రేమించాల్సిన పని లేదు, సమాధానం కూడా కలిగి ఉండాల్సిన పని లేదు, పాటలు పాడుకోవాల్సిన పని లేదు, గణపరచాల్సిన పని లేదు, ఆమెను చెప్పాల్సిన పని లేదు అన్నట్టుగా జీవించినట్లయితే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క, మరణించినట్టే ఆయన దృష్టిలో.
పైగా జీవిస్తున్నావు అనే పేరు ఉందంతే, క్రైస్తవుడు అనే పేరు ఉందంతే, ఆత్మీయ చచ్చిపోయినట్టే. అలాంటి బ్రతకూడదు. జీవించుచున్నావన్న పేరు కలిగి అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన మనిషి హల్లెలూయా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతుడవే. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇక్కడేమో జీవిస్తున్నట్టు కనబడుతున్నావు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత చచ్చినట్టు జీవిస్తున్నావు. నువ్వు అదే సమయం ఎత్తబాటు జరిగినట్లయితే నువ్వు ఆత్మీయ చచ్చిన స్థితిలో ఉన్నావు కాబట్టి నీ శరీరం మారదు, నువ్వు విడిచిపెట్టబడతావు. అందుకనే ఎవరైతే బయట కూడా జీవిస్తున్న వారుగా ఉంటారో, పనుల్లో కానీ ఎక్కడున్నా కానీ చూడండి, వాడు పొలంలో పనిచేస్తూ ఉండి కూడా ఆయన స్తుతిస్తున్నారు, తిరగలు విసురుతూ కూడా ఆయన స్తుతిస్తున్నారు, ఆయన మహింపరుస్తున్నారు, స్తోత్రాలు చెప్తున్నారు. వాళ్ళ మనస్సు ఆయన మీద ఉంది. నీకు అర్థమైందా? నేను ఇప్పుడే కాదు, అక్కడ నేను ఒంగోలులో ఆ స్కూల్లో పనిచేసేటప్పుడు పిల్లారా, ఆ స్కూల్లో పనిచేస్తున్నట్టు ఉండేది కదా, ఆయన ఆరాధిస్తున్నట్టే ఉండేది. ఎందుకంటే ఎప్పుడు పాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఉండేవాడిని. పనులు ఏదో చేతులు ఆడుతూ ఉండేది అంతే, పని చేసినట్టు ఉండేది కాదు, ఆయన ఆరాధిస్తున్నట్టుగానే ఉండేది అనమాట. ఆయనలో అలా ఉండేది. నువ్వు అలాంటి జీవితాన్ని జీవించాలి. ఇక్కడ అన్నీ చెప్తావు, ఆమెను చెప్తావు, కానీ ఇంటికి కిందకి దీని తర్వాత నీ మనసు వేరే. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ మనసు అపవాది సంబంధిగా లేకపోతే సాతాను సంబంధిగా జీవిస్తూ ఉంటావు. ప్రమాదం సమా. అందుకని ప్రేమ అపవాది సంబంధులు ప్రేమించలేరు, క్షమించలేరు. నేను క్షమించలేకపోతున్నాను అంటారు, కానీ మెసేజ్ చూడండి, క్షమించాడు. వీళ్ళేమి చేస్తున్నా వీళ్ళకి తెలియదు అని చెప్పి క్షమించాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లారా, బైబిల్లో ఇష్మాయేలు అలాగే ఇస్సాకు. ఇష్మాయేలు ఇస్సాకు అయినట్లయితే ప్రేమ కలిగిన వాడు, సర్వశక్తిమంతుడు కూడా చెరిగిన వాడు కాబట్టి, ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి నేను కూడా ప్రేమ కలిగి ఉండాలని అతడు ప్రేమ కలిగి ఉండేవాడు. అతని ఎలా ఉండేవాడు చెప్పండి? ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమను చూయించు, ప్రేమగా మాట్లాడుతూ, ప్రేమ కార్యాలు చేస్తూ, ప్రేమగా ఏం చేసినా ప్రేమతో చేయడం, సనుక్కుంటూ గొనుక్కుంటూ మాటికి ఎవరు చేస్తారేంటి? ఏమండి, పౌలు గారు ఏమన్నారు? మాటికి నా అవసరతలో మీరు పాలు పొందారు. అందుకని పౌలు గారు అతనికి ఇచ్చిన వాటిని అవి మహిమకరమై ఉందమంటాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. మీ మహిమలో ప్రతి అవసరత ఆయన తీర్చును అంటాడు. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ప్రేమ, ఇస్సాకులో ప్రేమ ఉంది. సర్వశక్తిమంతుడు మూలంగా పుట్టాడు, వాగ్దానం మూలంగా పుట్టాడు. అందువల్ల అతడు ఎవరిని ద్వేషించలేకపోతున్నాడు, ముఖం తిప్పుకోకుండా ఏమండి ఉంటున్నాడు అతడు. కారణం ఎందుకంటే అతడు ఆయన మూలంగా పుట్టాడు. ఆయన మూలంగా పుట్టిన వ్యక్తి ముఖం తిప్పుకోడు సహోదరుడు చూసి. ఎందుకంటే ఎదురుగా ఉన్న సహోదరుడు చూసి ప్రేమించలేని వాడు సరశక్తి ఎదురుగా ఉన్న దిగి వచ్చి సరశక్తి కడపడిన ప్రేమించలేడు. ఇక అదే ముఖం తిప్పుకుంటున్నా. అది ఎక్కడంటే మీరు అన్నిలో మత్స్య సంఘాల్లోనూ సాతాను దగ్గర ఎక్కడ నేర్చుకొని ఉంటారు అలాంటివన్నీ. ఆయన దగ్గర కుదరదు అలాంటివి. పరలోక రాజ్యం రావాలనుకుంటే 1000 ఏళ్ల పాలన అలాంటి కుదరవు, ఇక్కడే ఉండిపోతారు. అక్కడికి వచ్చినాక నా జబ్బు బాధాలకి అదొక రకమైన ఆత్మీయ జబ్బు. ఎవరైనా అలాంటి లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళలో ఆత్మీయంగా జబ్బు ఉన్నట్లు లెక్క. ఒక వ్యాధి అది. అసూయ అనేది అదొక వ్యాధి. ఆత్మీయంగా గర్వం అనేది అదొక వ్యాధి. కాబట్టి పిల్లారా, ఇక్కడ ప్రేమ. నేనాడు ఎప్పుడు కూడా ఎవరైనా చూడగానే ముఖం తిప్పుకోవడం కానీ బురదించుకోవడం, ఏదైనా ఆలోచన లేదన్నా తప్ప వాళ్ళ సహోదరులు చూసి వాళ్ళ మీద మనసులో పెట్టుకుని అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు. నాకు ఎప్పుడు అలవాట్లేదు, పుట్టిన దగ్గర నుంచి కూడా అలవాటు. మరి మీ తాత ముత్తాల దగ్గర ఎవరి దగ్గర నేర్చుకున్నారేమని అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే అర్థమైందా? వీళ్ళ దగ్గర సాతాను దగ్గర నేర్చుకుంటారు. అందుకని సాతాను సంబంధులు వాడి ఆశలు నెరవేర్చుకుంటారంటే ఇలాంటివి.
వాడి ఆలోచనలని, వాడి ఆశలు ఏంటంటే, వాడి ఆశలు ఏంటంటే నువ్వు దేశం సోదరుని ద్వేషించాలని, అసూయ పడాలని వాడు ఆశిస్తూ ఉంటాడు. ఒకరి మధ్య ఒకరు గొడవలు పెట్టాలని, సమాధానం లేకుండా చేయాలని, సహనం లేకుండా చేయాలని, ఓర్పు లేకుండా చేయాలని వాడు ఆశలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సాతాను ఆశలు. మెస్సయ్య ఆశలు ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలా, సహనము కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా, ఒకరిని క్షమించుకుంటా ఉండాలా, సమాధానము, అలా ఆశపడుతుంటాడు సమాజాన్ని గురించి. నీకు అర్థమైందా? అందుకని ఆయన మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన ఆశలు నెరవేరుస్తుంటారు. ఆయన మూలంగా పుట్టిన వారు ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఆశలో ఆయనకు లోబడి ఉండాలి, వాక్యానికి లోబడాలి, నేను తగ్గించుకొని లోబడాలి. ఆయన ఆశలు, ఆయన ఏమైతే మన పట్ల ఆశలు కలిగి ఉంటాడో ఆ ఆశలు నెరవేర్చాలనుకుంటాడు. పైనుండి పుట్టినవాడు, ఆయన మూలంగా పుట్టినవాడు, ఏమండి ఆయన గురించి ఎరిగినవాడు. అందుకని ఆయన మూలంగా పుట్టిన వారికి ఆయన ఆశలు ఏంటో తెలుసు. ఆయన ఆశలు నెరవేరుస్తూ ఉంటాడు. ప్రేమ కలిగి ఉండడమే. కానీ సాతానుడి మూలంగా పుట్టాడు. సర్పానికి పుట్టినవాడు, దయ్యానికి పుట్టినవాడు. అర్థమైందా? కయ్యూను సర్పము అతనిలోనికి దూరింది. ఎందుకంటే ఆ సర్పానికి కూడా పిల్లరా, అది మగ సర్పం, ఆడ సర్పం ఉంది. ఎందుకంటే జతలు జతలుగా సృష్టించాడు ఆయన, జతలు జతలుగా సృష్టించాడు. కానీ మగదాన్ని ఒక్కదాన్ని సృష్టించలేదు, దాంతోపాటు ఆడదాన్ని కూడా సృష్టించాడు. మరి గేదెలు ఉన్నాయి, తునపోతులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కోడి పెట్టలు ఉన్నాయి, కోడి పుంజులు ఉన్నాయి. మగయి ఆడవిగా ఆయన ఏం చేసేటప్పుడు సృష్టించాడు. సర్పము కూడా అదే విధంగా ఆడదే మగది సృష్టించబడింది. కానీ ఆ సర్పముకు మాత్రము వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ సర్పం అనేటువంటి వాడు అవ్వ ద్వారా చెడ్డ బీజాన్ని తీసుకొచ్చి సర్వశక్తిమంతుని కార్యాన్ని పతనం చేయాలని వాడు, ఆ సర్పము అవ్వతో కలిసి కయ్యూను పుట్టాడు. అప్పుడు చెడ్డ ఆత్మ వాడిలో పనిచేస్తుంది. వాడు మూలంగా పిల్లారా భూమి మీదకి ఏమొచ్చింది చెప్పండి? కోపం అనేటువంటిది వచ్చింది, ద్వేషం అనేది వచ్చింది. అంతకుముందు లేదు అసలు. ఆదాము అవ్వలు ఉన్నంత కాలము సాతానుడు అవ్వని మోసపరచకుండా ఉన్నంత కాలము, ఎంత కయ్యూను పుట్టకుండా ఉన్నంత కాలము, కయ్యూను భూమి మీద పడకముందు ఈ ప్రేమ తప్ప మరేమీ లేదు. అక్కడ ప్రేమే ఉంది. అక్కడ ఏదేళ్ళు ఆదాము అవ్వల మధ్య, జంతువుల మధ్య, పక్షుల మధ్య ప్రేమ మాత్రమే ఉంది. మీకు అర్థమైందా? ప్రేమ మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే ఈ కయ్యూను పుట్టాడో భూమి మీద కోపం అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది ఆరంభమైంది. ఆ ఆత్మ, ఆ కయ్యూను ఆత్మ, సర్పపు ఆత్మ ఆ విధంగా ఆ యొక్క కయ్యూను దగ్గర నుండి అలాగా ఒకరిలో మనుషుల్లోనూ కూడా ప్రవేశించింది. మనుషుల్లోనూ కూడా ప్రవేశించింది. అందువల్ల లోకంలో ఈ ఆత్మ ఉంది. లోకంలో మనుషుల్లో కయ్యూను ఆత్మ. అర్థమైంది మీకు? సాతాను ఆత్మ. మరి అదే ఆత్మ యూదుల్లో కూడా వచ్చేసింది. అందుకని మీరు సర్ప సంతానము అంటే వాళ్ళలో ఉన్న ఆత్మను బట్టి, శరీరానికి అబ్రాహ్మ సంతానమే కావచ్చు, కానీ వాళ్ళలో ఉన్న ఆత్మను బట్టి ఏం చెప్పాడు చెప్పండి? సర్ప సంతానం అంటే కయ్యూను ఏ విధంగా సర్ప సంతానమై ఉన్నాడో మీరు కూడా సర్పానికి పుట్టిన వారు, అపవాది సంబంధులు. అందుకనే మీలో ప్రేమ కనపట్లేదు. ఆ ప్రేమ కనపట్లేదు. ద్వేషము, కక్ష, కోపం, కొండాలు, రుసులాడిపోవడం, చలాక్ పలాక్గా ఉండడం, సహనం తక్కువగా ఉండడం, మాట్లాడుతున్నా కూడా సహనం లేకుండా మాట్లాడు, వినడానికి సహనం, ఎవరు చెప్తుంటే వినడానికి సహనం ఉంది, కోపం వచ్చేస్తుంది. ఇంటికి ఎగిరిపడేవాడుగా ఉండాలండి, మాట్లాడుకు నిదానించేవాడుగా ఉండాలి. అది ఉన్న తొందర వచ్చేత తొందర. మీకు అర్థమైందా? కాబట్టి పిల్లలు మీరు ఆలోచించేయండి. 2 బీజాలు అక్కడ ఉన్నాయి. ద్వేషించేవాడు కూడా ఇష్మాయిల్. ఇష్మాయిల్ ఎవరి మూలంగా పుట్టాడు? ఏమండి?
సర్వశక్తిమంతుని మూలంగా పుట్టాడా? వాగ్దానం మూలంగా పుట్టాడా? పిల్లలు లేరన్న కోరికను బట్టి, ఆ విధంగా శరీరేచ్ఛలను బట్టి, ఆశను బట్టి, పిల్లలు కావాలి ఆశను బట్టి, ఆ యొక్క శారాకి పుట్టనందువలన, ఆగరు కలిసినందువలన ఆ విధంగా పుట్టినవాడు ఇష్మాయిల్. అందుకని ఇష్మాయిల్లో సర్వశక్తిమంతుని ప్రేమ లేదు. అందుకని ఇస్సాకుని ఇబ్బంది పెట్టాము, బాధ పెట్టాము. అందుకని శారా అంటుంది ఇతను వారసుడు కాదు, తాయి నమ్మలేదు. అందుకని ప్రేమ కలిగిన వాడే సర్వశక్తిమంతునికి వారసుడు అవుతాడు. ఇతరులో ప్రేమ లేదు. ఇష్మాయిల్ ఏమి లేదు చెప్పండి, ప్రేమ అనేటువంటిది లేదు. అందుకనే ఆ కోపం, ఆ పగ, ద్వేషము అలాంటివన్నీ కూడా అతన్ని. కాబట్టి పిల్లారా, సర్వశక్తిమంతుని మూలంగా పుట్టిన ఇస్సాకు అయినట్లయితే ప్రేమ. ఇతడు సర్వశక్తిమంతుని గురించి తెలియదు ఇష్మాయిల్కి, కయ్యనుకు కూడా తెలియదు. కయ్యనుకు తెలిసినట్లయితే ఆయన ప్రేమ ఉన్నారు కాబట్టి హేబేలు కూడా ప్రేమించాలి, ఇస్సాకును కూడా ప్రేమించాలని ప్రేమించేవాడే. యేసు ఆయన స్తుతించలేరు ఆయన్ని? లేదు నీకు చెప్పాలి ఇంకోసారి. నోరు మూసుకొని కూర్చున్నారండి. ఇంటి దగ్గర చల్లారిపోయి ఇక్కడికి వచ్చి కూర్చుంటారు నోరు మూసుకుని. అలా స్తుతించడం, ప్రార్థించడం, అల్లెళ్ళు చెప్పడం అయిపోతే ఇంటి దగ్గర ఏముండవు. ఇక్కడ తెలిసిపోతారు మీరు ఇంటి దగ్గర చల్లారిపోయి వచ్చారని. హల్లెలూయా. కొంతమంది నోరు రాదు బయటికి, కొంతమంది నోరు మూసుకుని అలా ఉంటారు. బాధ ఎందుకు వచ్చావు ఇక్కడ కూర్చొని చూడడానికా? ఎవరు చూడడానికని వచ్చావా? హల్లెలూయా. నోరు నలిగిపోద్దేమో, బట్టలు నలిగిపోతాయేమో చేతితే. కాబట్టి పిల్లారా, ఇస్సాకులు ఏమని చెప్పండి, ఆయన యొక్క ప్రేమ ఉంది. హల్లెలూయా. అంటే మీకు పరలోకం రావాలని ఉద్దేశం లేదండి. కాబట్టి పిల్లారు మీరు ఆలోచన చేయండి. ప్రేమ. స్థుతించిన వాళ్ళు చచ్చిన స్థితిలో ఉన్నారన్న కాము కూర్చుంటారు. మమ్మల్ని బాగా అన్నాడు, మేము కరెక్ట్ చచ్చిపోయి ఉంటే. మమ్మల్ని బాగానే అన్నాడు, మేము ఇలాగే ఉంటాం, మారం, మేము స్థుతించం. కాబట్టి పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఇస్సాకు ప్రేమ ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు కాబట్టి ఇతడు కూడా సహోదరుని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల నీవు కూడా ఒకరినొకరు ప్రేమించమని చెప్పినప్పుడు కయ్యూను ప్రేమించలేకపోయాడు. నువ్వు కూడా సహోదరి ప్రేమించలేకపోతున్నావంటే నువ్వు అపవాది సంబంధిగా ఉన్నావని ఆలోచన చేసుకో. నీవు సహోదరి ప్రేమిస్తూ ఉన్నావంటే సర్వశక్తిమంతుని సంబంధివి. అందులో సర్వశక్తిమంతుని రాజ్యానికి వెళ్తావు. సహోదరుని ప్రేమించలేని వాడు విడిచిపెట్టబడి నరకానికి వెళ్ళిపోతాడు. అపవాది, ఎందుకంటే వాడి తండ్రి అపవాది కాబట్టి అపవాది ఎక్కడ ఉంటాడో వీడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు, పిల్లలు కూడా అక్కడికి వెళ్తారు. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, ఏ విధంగా ఉన్నాము ఆలోచన చేయండి. కాబట్టి పిల్లారా, అలాగే మనము యాకోబు, ఏశావు మనం చూసినట్లయితే చూడండి, ఏశావు ప్రకృతి సంబంధమే, యాకోబు ఆత్మ సంబంధమైన వాడు. అతడు కృప పొందినవాడు యాకోబు. ఏమంటే ఇతనేమో కృపను త్రోసేసినాడు. ఎవరు? ఏశావు. అప్పుడు ఏశావులు ఏముంది చెప్పండి? ఏశావులు ఏముంది? ద్వేషం ఉంది. ఏశావులు ఏముంది? ఆ యొక్క కోపం ఉంది. ఏశావులు ఏముంది చెప్పండి? పగ ఉంది. ప్రేమించలేకపోతున్నాడు. కారణం ఎందుకని? అతను సాతాను ఉన్నాడు. ఎందుకంటే జ్యేష్ఠత్వని ఎప్పుడైతే అమ్ముకున్నాడో, జ్యేష్ఠత్వని ఎప్పుడైతే తృణీకరించాడో అప్పుడు సాతాను అతను ప్రవేశించాడు. జ్యేష్ఠత్వను పోగొట్టుకున్నాడు, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు. అతనిలోనికి సాతాను ప్రవేశించాడు. కాబట్టి అతను ఎలా ఉన్నాడంటే ప్రేమించలేకపోతున్నాడు. ఏమండి? అతను చూడగానే కోపం వచ్చేస్తాడు. ఎవరిని చూడగానే? యాకోబుని చూడగానే కోపం వచ్చేస్తూ ఉందన్నమాట. కోపం రగిలిపోతూ ఉంది. సహించలేకపోతున్నాడు. అతను ఏం చేసినా సహించలేకపోతున్నాడు. అతను ఏది మాట్లాడినా సహించలేకపోతున్నాడు. ఏ పని చేసినా నచ్చటం లేదు.
ఎవరు చేశావు? యాకోబు అయితే అతడు ఎప్పుడైతే జ్యేష్ఠత్వను సంపాదించుకున్నాడో అతడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన నామడిస్తాడు అంటే జ్యేష్ఠత్వం కంటే జన్మ హక్కు, జన్మ హక్కు. కాబట్టి పిల్లారా, నువ్వు అందువల్ల నువ్వు అపవాది సంబంధమైనట్లయితే ప్రేమించలేకపోతుంటావు, ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతుంటారు. చాలా సంఘాల్లో, చాలా ఇళ్లలో కూడా ఒకరినొకరు ఎందుకు ప్రేమించుకోలేకపోతుంటారంటే పిల్లారా, వాళ్ళకి సర్వశక్తిమంతుని గురించి వాళ్ళు ఎరగలేదు కాబట్టి, సర్వశక్తిమంతుని గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి, మనము కూడా ప్రేమ కలిగి ఉండాలని వారు ఎరుగురు కాబట్టి, అందువల్లే ఆ ఇళ్లలో సంఘాల్లో ఒకరినొకరు ఏమండి ద్వేషించుకుంటూ, మాట్లాడకుండా, పలుకోకుండా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోకుండా, ఒకరిని చూసి ఒకరు ముఖం తిప్పుకుంటూ, ఏమండి ఒకరి కష్టకాలం ఒకరు పాలు పొందకుండా, ఒకరి అవసరాలు ఒకరు పాలు పొందకుండా గిరిగీసుకొని ఉంటారు. ఎందుకంటే అక్కడ ప్రేమ లేదు. కానీ ప్రేమ, ఆయన ప్రేమ స్వరూపైన ఎరిగిన వారు ఎదుటి వారు ద్వేషించినా ప్రేమిస్తారు, నిందలు మోపినా ప్రేమిస్తారు, అవమానపరిచినా సహిస్తాడు, నింద లేకపోతే దూషించినా సహిస్తాడు, ఎగతాళి చేసినా సహిస్తారు. మెసేజ్ చూడండి, సహించాడు ఆయన్ని కూడా. ఆయన ప్రేమ సహించుడని బైబిల్ చెప్తాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నువ్వు ప్రేమ కలిగి ఉన్నావో లేదో నువ్వు ఆలోచన చేయి. ఒకరినొకరు ప్రేమిస్తున్నావో లేదు నువ్వు ఆలోచన చేయి. సహోదరుడు రాగానే ప్రేమతో పలకరిస్తున్నావో లేదు నువ్వు ఆలోచన చేయి. ప్రేమతో మాట్లాడుతున్నావో లేదు నువ్వు ఆలోచన చేయి. ఏమండి, నువ్వు చేసే కార్యాలు కూడా ప్రేమతో చేస్తున్నావో లేదో నువ్వు ఆలోచన చేయి. ఏమండి, నువ్వు ఏదైనా ఆతిథ్యం ఇస్తున్నా, పరిచయం చేస్తున్నా, పనులు చేస్తున్నా, ఆయన్ని ప్రేమించి చెయ్యాలి. ప్రతిదీ కూడా నువ్వు ఏ యొక్క ద్వేషముతోనో, ఏది కూడా అసూయతోనో నీకు ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండకుండా, ఒకరికొకరు విరోధమైన కార్యాలు చేయకుండా, మనసులో ఏదో పెట్టుకొని, మనసులో ఏదో పగ పెట్టుకొని, వాళ్ళకి విరోధంగా వీళ్ళకి విరోధంగా మాట్లాడు, వాళ్ళకి విరోధంగా ఏదో ఒకటి చేయడం, వీళ్ళకి విరోధంగా ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఏమండి, ఇలాంటి చేసే వాళ్ళందరూ కూడా అపవాదిస్తాం. వీళ్ళు ప్రేమ లేదు. నాకు అలా పలానప్పుడు ఇలా చేశాను కదా, ఇప్పుడు నేను విరోధంగా చేస్తే తప్పేంటి? పలానప్పుడు నాకు అన్యాయం చేశాను, ఇప్పుడు నేను అన్యాయం చేస్తే తప్పేంటి? వాళ్ళు పలానప్పుడు నన్ను ఇలా నిద్ర మోపారు కదా, ఇప్పుడు నేను నిద్ర మోపితే తప్పేంటి? ప్రేమ లేదు అతడు. కాబట్టి అపవాది సంబంధిగా అన్నా ఉండాలి, లేకపోతే సర్వశక్తి సంబంధిగానే ఉండాలి. నువ్వు రెండింటికి సంబంధించిన వ్యక్తిగా కాదు. అటో ఇటు వెలుగో చీకటో, వెలుగో చీకటో. అందుకని సహోదరుని ద్వేషించేవాడు మరణమందున్నాడు, అతడు చీకటిలో నడుచున్నాడు అని బయట చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచించు. ప్రేమ 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 తప్ప 1000 ఏళ్ల పాలనలో అలా ప్రేమ కలిగిన వారి, ప్రేమ స్వరూపం కలిగిన వారి, ప్రేమగా ఉన్నవారే వాళ్ళ శరీరాలు మార్పు చెంది పైకి. అపవాది సంబంధం శరీరాలు మారవు, ప్రేమించలేకపోతుంటారు. నన్ను నా మీద నిందలు మోపారు కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను, నాకు విరోధంగా చాలా కుతంత్రాలు బందారు కాబట్టి నేను ప్రేమించలేకపోతున్నాను అన్నాడు. నువ్వు అపవాది సంబంధం. నేను క్షమించలేకపోతున్నాను అని నువ్వు అపవాది సంబంధం. క్షమించావంటే ఆయన సంబంధం, ఆయన మనిషి. హల్లెలూయా. అందువల్ల గత జీవితం అంతా నువ్వు అపవాది సంబంధిగా బ్రతికావు, అపవాది సంబంధంగా జీవించావు. ఏమంటే ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బిడ్డగా, ఆయన సంబంధిగా నువ్వు జీవిస్తేనే ఆయన రాజ్యానికి వస్తావు తప్ప, శరీరం మార్పు చెంది ఎత్తబడతావు తప్ప, లేకపోతే రావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము 2 రకాలైన మనుషులు ఉన్నారు. బైబిల్లో మనం చూస్తే సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దావీదు ప్రేమ కలిగిన వాడు, ప్రార్థనాపరుడు. ఏమండి, ఆయన ఆరాధించేవాడు. ఆరాధన మారడం కానీ, ఆదివారం ప్రార్థన మారడం కానీ, బుధవారం ప్రార్థన మారడం కానీ, శనివారం ప్రార్థన మారడం కానీ, ఏమండి
ఆయన ఆరాధించిన అలాంటి లక్షణాలు లేవు దావీదులో. మీకు అర్థమైందా? ఏమండి, ఆయన ప్రేమించేవాడు కాబట్టి ఏమండి ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ కీర్తిస్తూ మహింపరుస్తూ ఆయన ఆరాధిస్తూ సంగీతం వాయిస్తూ ఆయన గణపరుస్తూ ఉండేవాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, దావీదు ప్రేమ కలిగిన వాడు, అతడిలో సర్వశక్తిమంతుని ప్రేమ ఉన్నది కాబట్టి, సర్వశక్తిమంతుడు ప్రేమ స్వరూపని ఎరిగిన వాడు కాబట్టి అతడు సర్వశక్తిమంతుడిని ఏ విధంగా అయితే ప్రేమిస్తూ ఉన్నాడో అలాగే సౌలును కూడా అదే విధంగా ప్రేమించాడు, జనులను కూడా అదే విధంగా ప్రేమించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సౌలులో ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఆత్మతను విడిచిపెట్టేసింది, దురాత్మతల్లో పనిచేస్తాడు. అతడు అపవాది సంబంధిగా మారిపోయాడు. ఒకప్పుడు సర్వశక్తిమంతుడి సంబంధే, ఒకప్పుడు సర్వశక్తిమంతుడి కుమారుడే, కానీ అపవాది సంబంధిగా మారిపోయాడు. ప్రేమ కలిగి ఉండేవాడు, కానీ అతను దయ్యం దూరడం వల్ల కోపం, పగ, కక్ష, తొందరపాటుతనం, దుందుడుకుతనం అన్నీ అతనిలోకి వచ్చేసి. ముందు ప్రేమ కలిగిన వాడే సర్వశక్తిమంతుడు, లోబడి నెమ్మదిగా ఉండేవాడు, లోబడేవాడు, ఏం చెప్తూ దాన్ని చేసేవాడు, మంచిగా ఉండేవాడు. మారిపోయాడు, అపవాది సంబంధిగా మారిపోయాడు, సాతాను సంబంధిగా మారిపోయాడు. అప్పుడు అతను ఏం పని చేస్తాను చెప్పండి? పగ, దేశము, కోపము, కక్ష, దావీదును చంపాలని, నాశనం చేయాలని, దావీదుని చూస్తే ఓరవలేకపోవడం, తట్టుకోలేకపోవడం, దావీదైనా పనులు చేస్తున్నా కానీ, దావీదు ఎవరితో మాట్లాడినా కానీ, దావీదుకి ఎవరైనా కష్టాల్లో ఇబ్బందులు ఉంటే ఎవరైనా సహాయపడినా కానీ తట్టుకోలేకపోతున్నాడు అనమాట. సౌలు ఉడికిపోతాను వచ్చాను, ఉడికిపోతుండే కూడా ఉడికిపోతుంది, భగవంతుడు తట్టుకోలేకపోతుంది. అపవాది సంబంధం. నువ్వు ఎవరైనా సహోదరుని నువ్వు ఏదైనా ప్రేమ కలిగి సహాయం చేసేటప్పుడు నేను కూడా అలా చేయాలనుకోవాలి. ఎందుకంటే వారవలేతాన్ని పెట్టుకోకూడదు. మీకు అర్థమైందా? వాళ్ళ మీద కక్ష ద్వేషం పెట్టుకోకూడదు. ఎవరో సిస్టర్ ఉంది, ఎవరో సహోదరుడికి ఏదో తీసుకొచ్చి ఇచ్చింది అనుకున్నాం, వెంటనే మొక్క తీసుకుంటాను, నీకు ఇవ్వలేదు. వాళ్ళు ఆకలితో ఉండరు, వాళ్ళకి తెచ్చారు, ఏదో అవసరమే వాళ్ళకి ఇచ్చారు, వెంటనే వాళ్ళకి ఇచ్చాను, నాకు ఇవ్వలేదు, మొక్క తిప్పు పెట్టేసుకుంటాం ఇలాగా, మొక్క ఇలాగా ఇంతలా అయిపోతుంది మొక్క. అప్పుడు వాళ్ళ మీద కోపం పెట్టుకుని, ఇచ్చిన వాళ్ళ మీద తీసుకున్న వాళ్ళ మీద కోపం పెట్టుకుని అలా ఇలా కిందకి పైకి బయటికి రోడ్డు మీదకి అలా ఇలా తిరుగుతూ ఉంటారు అన్నమాట, పిచ్చి పెట్టినట్టు. సాతాను పట్టేశాడు. అది వాక్యాన్ని పాటించారని సంతోషపడాలి తప్ప, ప్రేమ చూపించినప్పుడు ఒకరి పట్ల ఒక ప్రేమ చూపించి సహాయపడినప్పుడు, అవసరతను పాలు పొందినప్పుడు అలాంటి ప్రేమ నేను కూడా కలిగి ఉండాలి, నేను కూడా అలా చేయాలని అనుకోవాలి తప్ప, వాడి మీద అసూయో కోపో కక్ష పెట్టుకున్నావు నువ్వు అపవాది సంబంధి, సర్వశక్తి సంబంధం కాదు. అలాంటి లక్షణాలు నీలో ఉన్నట్టు విడిచిపెట్టి ఆయన సంబంధిగా జీవించు, ఆయన బిడ్డగా జీవించు. చచ్చని స్థితిలో ఉండకుండా నువ్వు ఆయన స్తుతించి జీవించున్నానని రుజువు చేసుకో. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉన్నావు ఎక్కడ అర్థమైపోతుంది, ఇక్కడ రాదని ఒత్తుగా ఐక్య విచారాలతో ఉన్నావు, ప్రార్థన లేకుండా ఉన్నావు, అంతా ఇక్కడ ఆయనకి అర్థమైపోతుంది. అర్థమైందా? అంటే ఆత్మ నీలో కదలదు, నిద్రావస్థలో ఉంటావు అనమాట. అదే ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ ఇంటి దగ్గర కూడా ఉంటావు అనుకోండి, ఇక్కడ ఆత్మ కూడా వాక్యాన్ని కదులుతూ ఉంటుంది, స్వరము కదులుతుంటది, చేతులు కదులుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఈ చివరి సమయం ఏంటంటే, విడవబడడమా పైకి రావడమా, రెండే నీకు ఉంటున్నాయి. కాబట్టి ప్రేమ మాత్రమే నువ్వు. అందుకని వాక్యం వినమని చాలాసార్లు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి. మందిరంలో ఎలా ఉంటారు ఇంటి దగ్గర కూడా అలాగే ఉండండి.
పనులు చేసుకున్నప్పుడు కూడా మందిరంలో ఎలా ఉంటారో పనులు చేసుకున్నప్పుడు కూడా అలాగే ఉండండి. అలాగే మహింపరుస్తూ, స్తుతిస్తూ, వాక్యం వింటూ, లేకపోతే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అవి వాక్యాన్ని మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడే కాదు, మీ ఆరాధన ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధించాలి. ఎడతెగక నువ్వు ఆరాధించాలి. వాక్యం కూడా వింటూ ఉండాలి. ఇంతకుముందు చెప్పిన ప్రసంగాలు కూడా వింటూ మరలా 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 వింటూ ఉన్నట్లయితే బాగా ప్రేమలో నువ్వు ఫలిస్తావు. ఎవరి మీద అసూయ అనేది కలగదు, ద్వేషం అనేది కలగదు, కక్ష అనేది కలగదు. ఏమండి, మొహం తిప్పుకోవడం ఆ జబ్బు బోధ నీలో, ఆ సాతాను జబ్బు. అంటే సాతాను నీలో దూరి మొహం తిప్పుకోలేని చేస్తాడు. వాడు చోటు దొరకదు నీ హృదయంలో. నీకు అర్థమైందా? అంతగా ఆ చెట్టు ఎలాగైతే నీటి ఒడ్డు నాటబడిన చెట్టు ఏ విధంగా అయితే ఫలించిందో అలాగే నువ్వు కూడా ఆ విధంగా ఆయన యందు నువ్వు ఆనందిస్తూ ఉంటావు, ఆయన గమనిస్తావు. హల్లెలూయా. ఫలించడం అంటే ఏదో కాదు, కానీ ఆనందించడం, ఆయన యందు ఆనందించడం, నువ్వు ఫలించావని ఆయన గమనిస్తావు. హల్లెలూయా. ప్రేమ 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 రాజు యేషువా మళ్ళీ వచ్చాడు, ప్రేమైన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రేమ రాజు యేషువా మళ్ళీ వచ్చాడు, ప్రేమైన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రేమ రాజుగా ఆయన వచ్చాడు కాబట్టి నువ్వు కూడా ఆయన వలె ప్రేమ కలిగి ఉంటావే తప్ప మరేమి ఉండదు. అందుకని ఆయన వలె నీవు కూడా ఆయన ఏ విధంగా అయితే ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, నీవు కూడా ప్రేమ స్వరూపం తప్ప మరేమి నీలో కనపడదు. సాతాను యొక్క లక్షణాలు ఏమి కనపడదు. సాతాను ఆశలు నెరవేర్చు. సాతాను ఆశలు యూదులలో ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే సాతాను ఆశలు నెరవేర్చారు. సాతాను ఆశలు ఏంటంటే మెస్సయ్యని సులువు వేయడమే. అదే ఆశలు వాళ్ళు నెరవేర్చారు. కయ్యూను సాతాను ఆశలు నెరవేరు. కయ్యూను ఏంటంటే సహోదరుని, ఆ సాతాను ఆశ ఏంటంటే సహోదరుని ద్వేషించడం, సహోదరుని అవసరం చంపేయడం, అసూయపడడం, కోపం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా వాడి ఆశలు అవి నెరవేర్చాడు. కాబట్టి నువ్వు ఎవరి ఆశలు నెరవేరుస్తున్నావు నువ్వు ఆలోచన చేసుకో. ఆయన బిడ్డవైతే ఆయన ఆశలు నెరవేరుస్తుంటావు, సాతాను బిడ్డమైనట్లయితే వాడి ఆశలు నెరవేరుస్తుంటావు. అందుకని ఇష్మాయేలు సాతాను ఆశలు నెరవేర్చాడు, ఇస్సాకు సర్వశక్తిమంతుని ఆశలు నెరవేర్చాడు, సౌలు సాతాను ఆశలు నెరవేర్చాడు. సహోదరుని ద్వేషించడము, కుళ్ళుకోవడము, విరోధంగా ఉండడము, ఎడమొఖంగా పెడమొఖంగా ఉండడము, ఏమంటే అదే దావీదు అనేట్లయితే సర్వశక్తిమంతుని ఆశలు నెరవేర్చాడు. ఆయన నామస్మరణ. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఒకరినొకరు ప్రేమించున్నట్లయితే సర్వశక్తిమంతుని ప్రేమ వారు కలిగి ఉన్నారని అర్థము. వాళ్ళు సర్వశక్తిమంతుని ఎరిగి ఉన్నారని అర్థము. అందుకని సర్వశక్తిమంతుడిని ఆయన అసూయ లేనివాడు, ద్వేషము లేనివాడు, సర్వశక్తిమంతుడు, కుళ్ళు లేనివాడు, కుతంత్రము లేనివాడు, గౌరవం లేని తనము అలాంటివి ఆయన లేవు. ఏమండి, లేకపోతే అసహనము కానీ కోపం ఎక్కువ ఎవరికి ఉంటుందంటే సహనం తక్కువ ఉన్నాడు. కోపం చాలా విపరీతమైన కోపం ఉందంటే, కోపంతో రాత్రంతా పెద్ద పెద్ద కేకలేస్తున్నారంటే ఏమిటి చెప్పండి? సాతాను ఆశ నెరవేరుస్తున్నాడు. అర్థమైందా? దూషిస్తున్నామంటే, బూతులు మాట్లాడుతున్నామంటే ఏమండి, బూతులు మాట్లాడాలి. ఈ విధమైన ఆలోచన వాడి ఆశలు నేను నెరవేర్చడానికి పుట్టలేదు. అర్థమైందా? ఇప్పుడు ఇస్కరియోతు యోధా ఉంటాడు. సాతాను ఆశలు నెరవేర్చని వాడి ఆశలు కొన్ని ఆశలు ఉన్నాయి. సాతాను ఆశలు నెరవేర్చుకోవాలంటే వాడికి కూడా ఏమి చెప్పండి? మనుషులు కావాలి. మనం సర్వశక్తిమంతుడికి ఎలాగ అవసరమో ఆయన స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆయన కార్యాలు చేయడానికి ఆత్మకు మనం అవసరం. మీకు అర్థమైందా? ఆయన్ని కీర్తించడానికి, ఆయన గణపరచడానికి, సహోదరుల పట్ల ఆయన ప్రేమ ఎలా అయి ఉన్నాడో ఆ ప్రేమను నీ ద్వారా సహోదరులు కనపరుచుకోవడానికి నీవు అవసరం. అలాగే సాతానుకు కూడా మనుషులు అవసరం. అందుకని ఇస్కరియోతు యోధా ద్వారా
ఈడైతే నాకు బాగా సరిపోతాడు అనుకొని వాడు ఆ సాతానుడు యోధాలను ప్రవేశించి యోధా ద్వారా వాడి ఆశలు నెరవేర్చుకున్నాడు. అందులో మనుషుల్లోకి దూరి వాడి ఆశలు నెరవేర్చుకుంటాడు సాతాను. వాడి కోపాన్ని, వాడి కక్షని, వాడి పగని, వాడి ద్వేషాన్ని, ఆ కుళ్ళుమోతు ముఖాన్ని అన్నీ కూడా వాడిని నెరవేర్చుకుంటాడు. ఎవడో అది వాడు ఆశలు నెరవేర్చేవాడుగా మారిపోతాడు. యోధ అలాగే మారిపోయి సాతాను ఆశలు నెరవేరుస్తున్నాడు, అన్యుల ఆశలు నెరవేరుస్తున్నాడు. యూదులలో సాతాను ఉన్నాడు, వాళ్ళ ఆశలు నెరవేరుస్తున్నాడు. మెస్సయ్య ఆశలు నెరవేరుస్తున్నారు మిగతా శిష్యులు. ఆయన నామని స్తోత్రం. మన సువార్త ప్రకటించడం, ఆ ప్రేమ సువార్త, ఆ రక్షణ సువార్త. వాళ్ళు తమను తగ్గించుకొని ప్రేమ కలిగి ఐక్యముగా ఉండి ఏక మనసుతో ఉండి సహోదరుల మధ్య విభేదాలు ఉండకూడదని. ఏమండి, అందుకని విభేదం అనేది కూడా నీటి ఒడ్డును పుట్టే చిన్న ఓట లాంటిది. దాన్ని అధికంగా కాకపోతే విడిచిపెట్టకూడదు. దాన్ని నమ్మడిస్తాను. ఆశని నెరవేర్చేవాడు ప్రేమ కలిగి. వివాదం అధికంగా మనం కాగానే దాన్ని విడిచిపెట్టాను. మొన్న ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో గొడవ అనుకున్నాడు. ఎవరికంటే భార్యకి భర్తకి మధ్య గొడవ వచ్చింది. అది చిన్నగా ఆరంభమయ్యేటప్పటికి ఇది అధికమైపోద్దామని బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ అరుసుకొని నిద్రపోయింది. ఎందుకని అధికం కాకూడదని. ఏమయ్యా వెళ్ళిపోయావు, ఆవిడ తిడుతుంది కదా, అలా మాట్లాడుతుంది కదా, ఏం బయటికి వెళ్ళిపోతావే, ఇంట్లో వాడు బయట వాళ్ళు అంటున్నా కానీ ఎదరకుండా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ వివాదం ఏమైపోతుంది చెప్పండి, అధికమైపోతుంది, అధికం కాకూడదని. హల్లెలూయా. మీకు అర్థమైందా? మళ్ళీ గంట పోయిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఈవిడప్పుడు నిద్రపోతా ఉంది. వస్తా ఏం తెచ్చాడు తెలుసా? కొబ్బరి నీళ్ళు పట్టుకొచ్చాడు. అర్థమైందా? ఆ ప్రేమ, ఆ ద్వేషాన్ని జయించాలి, ఆమెలో ఉన్న కోపాన్ని జయించాలి, ఆమెలో ఉన్నట్టు ఆ కోపాన్ని జయించాలని ఆయన తెచ్చి లేపి ఇవ్వగానే తాగి కోపం లేదు. అందుకే మనం కీడుకు ప్రతికీడు చేయక మేలు చేసి కీడుని ఎలా జయించాలా అని చూడాలా. అంతేగాని మళ్ళీ అన్నది కాబట్టి మళ్ళీ ఏ విధంగా పగ తీర్చుకోవాలా, మనం ఏ విధంగా మేలు చేసి కీడుని జయించాలనుకోవాలి తప్ప ఏ విధంగా పగ తీర్చుకోవాలా. ఏమండి, అందుకని అధికము కాకుడికి దాన్ని చెప్పండి విడిచిపెడుతున్నావు. ఆయన ఆశలు నెరవేరుస్తున్నావు, దాన్ని అధికమయ్యేలాగా చేస్తున్నావు చెప్పి దాన్ని పెద్ద చేస్తున్నావు అనుకోండి, ఆ పక్క వాళ్ళు వచ్చి 4 పనులు ఎత్తారు, పెద్ద అర్థమైందా? సాతానుడు ఆశలు నెరవేర్చుకుంటారు, ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి పిల్లారా, 1000 ఏళ్ల పాలనలో పిల్లారా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఒకరు ఎందుకంటే వాళ్ళు ఆయన ఎరిగిన వారు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు కాబట్టి, అందువల్లనే వాళ్ళలో ఉన్న ప్రేమను బట్టి ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి ఆ నూతన భూమి మీద ప్రేమ తప్ప మరి ఏముంది? ప్రేమ కలిగిన మనుషులు తప్ప మరి ఎవరు ఉండరు అక్కడ. ఈ అపవాది సంబంధులు, ప్రేమ లేనివారు, ఆయన ఎరగని వారు, అపవాదిని ఎరిగిన వారు సర్వశక్తిమంతుని నమ్ముకున్నారు. వారు నమ్ముకొని ఉండొచ్చు, బాప్తిజం పొంది ఉండొచ్చు, సంఘాలకు వస్తూ వెళుతూ పోతూ ఉండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, ఆరాధన చేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళలో అపవాది లక్షణాలు అసూయ వాడి ఆశను నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే వాడి మీద దూరి సహోదరుడి మీద అసూయని వాడికి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఒక సహోదరుడు అనుకోండి, ఇంకో సహోదరుడు అనుకోండి. సాతానుకి ఎందుకంటే సర్వశక్తిమంతుని కుమారుడు ఇతడు కాబట్టి సర్వశక్తిమంతుని పిల్లలంటే, సర్వశక్తిమంతుని యొక్క బిడ్డలంటే సాతానికి ఇష్టం ఉండదు, నచ్చదు, వాడికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే, లేదా ఒక సహోదరుడు చక్కగా ఐక్యంగా ప్రేమ కలిగి ఉన్నారనుకోండి, వాడికి నచ్చదు, వాడికి ఆ విధంగా ఉండడం ఇష్టం ఉండదు. అందుకని ఎవడొకడు దూరడానికి ప్రయత్నం చేస్తాడు, దూరి ఈ భేదాలు పెడతాడు. మీకు అర్థమైందా?
విభేదాలు పెడతాడు. ఎవరు ప్రార్థన తక్కువగా ఉంటుందో వాడు తెలుసు. ప్రార్థన చేసుకోకుండా ఉండేవాళ్ళని వాడు పనిచేస్తాడు. ప్రార్థన ఎల్లప్పుడూ స్థితించుకుంటూ ప్రార్థించుకుంటూ తమను తాము తగ్గించుకుంటూ ఏమని ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు రాలేడు. వాడు చూడలేదు కదా లోపల. అదేదా ఎప్పుడైతే ఇతడు సర్వశక్తికి దూరంగా ఉంటాడో, ప్రార్థనకు దూరంగా ఉంటాడో, ఆరాధనకు దూరంగా ఉంటాడో ఏమండి వాళ్ళలోనికి దూరేస్తాడు. దూరి అప్పుడు విభేదాలు, అసూయ, అయితే లేనిపోయిన ఆలోచనలు పెట్టి, ఒకరి మీద ఒకరి చెడు ఆలోచనలు పెట్టి, సహోదరుడి మీద దురాలోచనలు పెట్టి, ఆ విధంగా లేకపోతే అపార్థం చేసుకునేలాగా పెట్టి, మంచిగా అయినప్పుడు కూడా చెడుగా ఆలోచనలు పెట్టి, విభేదాలు పెట్టి వాడు ఆ విధంగా చేస్తాడు. అందుకే వాడు ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ఎవరు చూసుకుంటాడు. సంఘంలో ఎవరు దొరుకుతారా, ఏ ఆడ మనిషి దొరుకుతా, మగవాడు దొరుకుతాడా, వీళ్ళు చక్కగా ఐక్యంగా ఉన్నారు, ప్రేమగా ఉంటున్నారు, ఆయన ఆనందిస్తున్నారు, ఇంటి దగ్గర కూడా అలాగే ఉంటున్నారు, శత్రువులు కూడా ప్రేమిస్తున్నారు, ఇలా ఉన్నారు. కాబట్టి ఎవడు దొరుకుతాడా, ఇస్కరియోతు అలాగే ఎవడు దొరుకుతాడా, వెతుకుతా ఉంటాడు గర్జించే సింహంలో ఎవరిని మిగుదామా. అందుకనే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి, ప్రేమ తప్ప నేనేమి కలిగి ఉండకూడదు, ఆయన ప్రేమై ఉన్నాడు కనుక నేను ప్రేమే కలిగి ఉండాలి. వాడికి చోటు లేదు కనుక వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆయన పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక సహోదరుడు ప్రేమిస్తున్నాడంటే అతను సర్వశక్తిమంతుడు ఎరిగిన వాడు. సహోదరుని ప్రేమించలేకపోతున్నాడంటే, నీ పిల్లలను ప్రేమించలేకపోతున్నావంటే, నీ భార్యను ప్రేమించలేకపోతున్నావంటే, నీ భర్తను ప్రేమించలేకపోతున్నావంటే వాడు నేను పనిచేస్తున్నాడేమి సాతాను ఆలోచన చేసి. కానీ నీవు అలాగే సహోదరులు కూడా ప్రేమించలేకపోతున్నావంటే వాడు నీలో పనిచేస్తున్నాడేమో చూసుకో. నువ్వు ఆయన్ని మర్చిపోయావు, ఆయన ప్రేమ స్వరూపన్న విషయాన్ని మర్చిపోయావని. అదే గనక నువ్వు ప్రేమే కలిగి ఉంటున్నావంటే, సహోదరులు ప్రేమిస్తూ, నీ పిల్లలను ప్రేమిస్తూ, నీ భార్యను ప్రేమిస్తూ, నీ భర్తను ప్రేమిస్తూ, సహోదరులు ప్రేమిస్తూ, నీ ఇంటికి వచ్చిన వారు ప్రేమిస్తూ, ఆ మందిరానికి వచ్చిన వారిని ప్రేమిస్తూ ఆ విధంగా ఉంటున్నావంటే నువ్వు ఆయన ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. అవునరా, ఆయన ఎరిగిన సంఘమురా, ఆయన ఎరిగినటువంటి ప్రజలురా. ఆ ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఆయన ఎరిగినటువంటి శ్వాసులురా. హల్లెలూయా. ఇంకా నువ్వు అసూయ, కుళ్ళుకోవడము, మొహం తిప్పుకోవడము, ఆ బ్రదర్తో మాట్లాడుతుంటే వీళ్ళు ఒకటి రాని వెళ్ళిపోవడం, ఎన్ని చేస్తున్నావంటే ఇంకా నీలో ప్రేమ లేదు. ప్రమాదంలో పడిపోతావు. ఎందుకంటే నీవు అపవాదిష్టాలను నెరవేర్చుతున్నావు. ఎందుకంటే అసూయపడి వెళ్ళిపోతున్నావు. ద్వేషం కలిగి ఏం చేస్తున్నావు, దురాలోచన పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఏంటది? సాతాను యొక్క పనిని, సాతాను యొక్క ఆలోచనని నెరవేరుస్తున్నాడు. నిన్ను అందుకోసం పుట్టించలేదు, నువ్వు అందుకోసం నువ్వు పుట్టలేదు. ఆయన చెప్తాను నెరవేర్చడానికే నువ్వు పుట్టావు, ప్రేమించడానికే పుట్టావు. సూర్యుడు వెలుగునివ్వడానికి ఎలా పుట్టాడో, సృష్టించబడ్డాడు. ఒక మామిడి చెట్టు మంచి తీయని పండ్లను ఇవ్వడానికి ఎలా సృష్టించబడిందో, ఏమండి అలాగే ఒక వెలుగునివ్వడానికి బల్బు ఎలా సృష్టించబడిందో, కూర్చోవడానికి ఎలా సృష్టించబడిందో, ఉపయోగపడేలాగా నువ్వు కూడా ఇతరులకి ఉపయోగపడేందుకు ఒక వస్తువుగా నువ్వు సృష్టించబడ్డావు. హల్లెలూయా. అది ప్రేమ వస్తువు. అందుకని కుర్చీ ప్రేమ చూపిస్తుంది, వెలుగు ప్రేమను చూపిస్తుంది. అందుకని వీటన్నిటిలో కూడా ప్రేమ ఉంది. మనం దారిని వెళుతున్నావు అనుకోండి చీకట్లో, ఏమండి ఈ సెల్ ఫోన్లో లైట్ వేసుకుంటాం, అప్పుడు అది నీకు ప్రేమ చూపించినట్లు లెక్క. లేదా దారి కనపడదు, ఏ ముళ్ళ తొప్పులోకి వెళ్ళిపోతావు, చీకట్లో కనపడతా. ఆ దారిలో కుక్కలు కొనుక్కొని ఉంటాయి, వీళ్ళ కుక్క మీద పడిపోతాయి, అవునా? లేదా పంది ఉందంటే పంది మీద పడిపోతాం, రాళ్ళ గుట్టుంటే రాళ్ళ గుట్లోకి వెళ్ళిపోతాం. కానీ అదే వెలుగు ఉండడం వల్ల కనుక ఆ వెలుగు ఏమైందో చెప్పండి, ప్రేమ. కుర్చీ నువ్వు అలసిపోతున్నావు, అలసిపోగానే
కుర్చీ మీద కూర్చుంటాం. మరి నీ పట్ల ప్రేమ చూపిస్తుందా? అంతేగాని నా మీద ఎందుకు కూర్చున్నా అనదా? నిన్ను సహిస్తుందా? నువ్వు ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఆరాధన కూర్చుంటావు, తిడుతుంది అదేమన్నా? సహిస్తుందా లేదా? నువ్వు అలా కదులుతావు, ఇలా కదులుతావు, సహిస్తుందా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమ, అందుకని వస్తువుల్లో కూడా ప్రేమ కనబడుతుంది. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి, ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ప్రేమ లేనివాడు ఆయన ఎరిగిన వాడు కాదు. అందుకని అపవాది సంబంధులకు ఆయన ప్రేమ తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ప్రేమించలేకపోతూ ఉంటారు. అది సర్వశక్తిమంతుల సంబంధులకి ఆయన ప్రేమ తెలుసు కాబట్టి వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి నీవు ఆలోచన చేసుకో, ప్రేమించడమే నా పని, సహోదరుని ప్రేమించడమే నిన్ను అని నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా సంఘాల్లో ప్రేమ లేక ఏమండి కయ్యాలాడుకుంటూ ఉంటారు. మీకు అర్థమైందా? ఎందుకంటే అందుట్లో ఎవడో అపవాది సంబంధం ఉంటాడు, వాడు అసూయ పడడం, ఏం చేస్తుంటాడు, వాడు గౌరవం లేకపోవడం, ఇవన్నీ చేస్తుంటాడు. అది స్త్రీలు కావచ్చు. కాబట్టి పిల్లారా, అందుకని ఆయన ఏం చేస్తాడంటే పిల్లారా ఆయన ఏం చేస్తాడంటే అలాంటి అపవాద సంబంధులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఆయన రాజ్యానికి రాకుండా ఆయన వాళ్ళకు ఒక దురాలోచన పెట్టి ఆయన సన్నిధికి రాకుండా కత్తిరించేస్తాడు. అతను అలాగడం కోపం పెట్టుకుని మందిరానికి రాడు, మారేస్తాడు. అలాంటి దాన్ని కుదిరేస్తాడు. అదే సన్నిధికి రాడిక, వర్తమానాన్ని నమ్మడక అలాంటి ఆత్మ కుదిరేస్తాడే. దాన్ని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఎందుకంటే అతను ఫలించక మిగతా వాటిని కూడా ఫలింపనివ్వట్లేదు అనమాట. అందుకని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? తీసి పడేస్తాడు. నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా తీగ. అందులో ఫలించని తీగ ఉందనుకోండి, అదే మిగతా వాటిని కూడా ఏం చేస్తాడో చెప్పండి? చేయనివ్వదు. మిగతా వాళ్ళు పరిచయం చేయనీయకుండా ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ మీద కుళ్ళుకుంటూ గొడవలు పెడుతూ కొండాలు చెప్తూ లేక సానం లేకుండా రకరకాల గౌరవం లేక ప్రార్థన లేక రకరకాలుగా ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా బాబోయని ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తా చెప్పండి? మిగతా ఫలించలేకపోతున్నాయినా అని చెప్పి కత్తిరించాడు. ఆడవాళ్ళైనా మగాళ్ళైనా ఎవరైనా సరే. అప్పుడు నిన్ను కత్తిరించాడని నీకు తెలియదు, నిన్ను ఆయన ద్రాక్షావళిని తీసిపడేశాడని నీకు తెలియదు. ఆ సంఘంలో ఏదో సత్యం అనుకున్నాను కానీ, ఏదో వాక్య ప్రకారం కరెక్ట్గా ఉంటారు అనుకున్నాను కానీ వాళ్ళు ఎవరు కరెక్ట్గా లేరు, నేనే కరెక్ట్గా ఉంటాను అనుకుంటాడు అనమాట చివరికి. అలాంటి ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల సహవాసం ఉండదు, వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ప్రమాదం పడుతుంది. అలాంటి పరిస్థితులు అప్పగిస్తాడు. ఈ చివరి సమయంలో అలాంటి పరిస్థితులు అప్పగించబడితే విడవబడమే తప్ప మరొక మార్గం ఉండదు. అందువల్ల నాకు వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఏమిటా అనేది నాకు సంబంధం లేదు. నేను ప్రేమ కలిగి ఉండడమే. ఎందుకంటే నాకు ద్రోహం చేశారా, నాకు అన్యాయం చేశారా, నన్ను మోసం చేశారా, నాకు అది దానితో సంబంధం లేదు. నన్ను తిట్టారా, నా మీద కొండాలు చెప్పారా, నాకు సంబంధం లేదు. నేను ప్రేమించడమే. అర్థమైందా? నిన్ను ఒకవేళ నిన్ను ఏదన్నా హెచ్చించవచ్చు, నిన్ను తగ్గించవచ్చు. అయినా కానీ నన్ను తగ్గించారా, వాళ్ళని హెచ్చించారా అని చెప్పి వాళ్ళ మీద కోపం పెట్టుకోవచ్చు. ఏదో పక్షపాతం చూపిస్తున్నారా? దావీదునేమో హెచ్చించారు, నన్నేమో తగ్గించారు. అక్కడ స్టార్ట్ అయింది. మీకు అర్థమైందా? వాళ్ళంటే ప్రేమ, నేనంటే ప్రేమ లేదు. అందుకని అంత దావీదంటే ఎక్కువ ప్రేమ కాబట్టే చక్కగా పాటలు పాడారు, నాకేమో సరిగా పాట. అక్కడ స్టార్ట్ అయ్యేది, సహోదరుల దగ్గర అక్కడే ఆరంభమయ్యేది. వాళ్ళంటే ప్రేమ, నేనంటే ప్రేమ లేదు, నన్ను తక్కువగా చూస్తున్నారు, వాళ్ళకి ఎక్కువగా చూస్తున్నారు
వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నారు, నన్ను తక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎక్కువ పెడుతున్నారు, నన్ను తక్కువ పెడుతున్నారు. ఎక్కువ బాగా చూసుకున్నారా, నన్ను తక్కువ చూసుకుంటున్నారు. అక్కడే ఆరమై ముఖం పెట్టుకుంటారు, ఇలా మాడిపోతుంది ముఖం. నీకు అర్థమైందా? అక్కడే స్టార్ట్ అయింది దావీదు సౌలు దగ్గర. అప్పుడు విషపు చూపు పెట్టుకున్నాడు అన్నమాట. ఎవరి మీద? దావీదు. అతను ఇచ్చించారా, నన్ను తగ్గించారా. పక్షపాతం వీళ్ళకి, పక్షపాతం కలిగి మన స్త్రీలు అని మనసులో పెట్టుకొని ఇతడు దావీదు చెప్పేస్తే అప్పుడు స్త్రీలందరూ నాకు అనుకూలంగా పాటలు పాడతారు, స్త్రీలందరూ కూడా అనుకూలంగా నన్ను చూసుకుంటారు, బాగా నన్ను గొప్పగా ఎంచుకుంటారు, నేనే రాజుగా ఉంటాను నేను. అప్పుడు నన్ను అందరూ మహిమపరుస్తుంటారు, అందరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు. ఇప్పుడైతే దావీదును బాగా చూసుకుంటున్నారు అనుకొని, ఏమండి? అవునా? అలాగా ఆరంభమవుతాయి. పగ అక్కడి నుండి ఆరంభమైంది, అసూయ ఎక్కడి నుండి ఆరంభమైంది, కోపం అక్కడి నుండి ఆరంభమైంది, ద్వేషం అక్కడి నుండి ఆరంభమైంది. అందువల్ల పిల్లారా, దావీదు సౌలు అక్కడి నుండి మనం చూసినట్లయితే ప్రేమ కలిగిన వారేమో, అలాగే ద్వేషము కలిగిన వారేమో రుజువు చేయబడింది. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. నిన్ను తక్కువగా చూసినా ఎక్కువగా చూసినా అవేమి మనసులో పెట్టుకోకుండా, వారంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నన్ను తక్కువగా ప్రేమిస్తున్నారని, యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నన్ను తక్కువగా ప్రేమిస్తున్నారు అని మనసులో పెట్టుకొని ఏమైపోయాడు చెప్పండి? సౌలు ఏమైపోయాడు చెప్పండి? చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. నీకు ఎక్కువ చూసినా తక్కువ నీకు సంబంధం లేదు. నాళ్ళు ఎక్కువ చూస్తున్నాను, నన్ను తక్కువ చూస్తున్నాను. పగ పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు, అలగొద్దు, ముఖం తిప్పుకోవడం చేయొద్దు. నిన్ను తక్కువగా చూసినా, ఎదుటి ఎక్కువగా చూసినా నువ్వు ప్రేమ మాత్రమే కలిగి ఉన్నాయి. నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చచ్చి వాళ్ళు వస్తే బాగా ఇవన్నీ చేసి పెట్టుకుంటారు. ఏమండి? అదే నాకైతే ఏం చేసి పెట్టు, మా వాళ్ళు వచ్చిన ఎవరు వచ్చినా ఏం చేసి పెట్టు. నా చచ్చి వాళ్ళు వస్తే బాగా చూస్తారు, బాగా చేసి పెడతారు, ఫోన్ చేసి రమ్మంటారు, రమ్మని అయ్యి ఉండి పెడతారు. మా చచ్చి వాళ్ళు వస్తే మా ఇంటికి మాకేమి చేయడం లేదు అని మనసులో పెట్టుకోవద్దు సమా. వాడు ఎక్కువ ప్రేమించినా తక్కువ ప్రేమించినా, నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ప్రేమ అనేది హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడు ఉన్నాడు, వెలుగునిస్తూ ఉన్నాడు. గడ్డి పిచ్చి మొక్కలు ఉన్నాయి, ముళ్ళ తప్పులు ఇస్తూ ఉంటాయి. ఏమండి? పంట మంచి పంటను ఇస్తూ ఉంటుంది. కానీ సూర్యుడు మాత్రము రెండింటిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలాగే ప్రేమించు. కొన్నిసార్లు ఏమండి, ఎవరైనా నీకు అలాగ అనిపిస్తే మనసులో పెట్టుకొని తిరగాక పిచ్చోడు తిని బుర్రొప్పుకుంటాను. ఏమండి? మనసులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు, చిక్క తిరిగి. ఒక్కనే పదం తప్పేం కాదు. అర్థమైందా మీకు? కానాని స్త్రీని ఆయన మాట ఉపయోగించాడు. అలా తిరక్కు సమా. నీకంటే వయసులో పెద్దవాళ్ళు అనుకోండి, గౌరవించారనుకోండి, ప్రేమించారనుకోండి, ఆ పెద్దవాళ్ళు కదా ప్రేమించారు. సేవకుడు కదా ప్రేమించాలి కదా, ప్రేమించారు. నీ వయసులో పెద్దవాళ్ళు ప్రేమించారు కదా, ప్రేమించారు. రాజుగారు కదా ప్రేమించాలి కదా, ప్రేమించారు. ఏమండి? అయితే ఏదో చివరిలో పుట్టారా, లేకపోతే తల్లి కూడా లేదురా యోసేపుకి, కాబట్టి తల్లి లేని బిడ్డ కాబట్టి ప్రేమించాలి కదా అని నువ్వు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటారా? అక్కడ పరిస్థితిని బట్టి అతను యోసేపు ఒక అనాథగా ఉన్నాడు, దిక్కులేని వాడుగా ఉన్నాడు, ప్రేమించారు. నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ యోసేపు అంటే ఎక్కువ ఇష్టం,
మేమంటే పెద్ద ఇష్టం లేదు, మేము వెళ్ళినా అక్కడ పెద్ద పట్టించుకోరు, వాళ్ళైతే మాత్రం రాసుకొని పూసుకొని తిరుగుతూ ఉంటారు చక్కగా, మేమైతే మాత్రం ఎడవేడకుంటుంటారు అని మనసులో ఏదో పెట్టుకొని నువ్వు ప్రేమకు దూరం అయిపోతున్నావు, ప్రేమించకుండా ఉంటున్నావు. జాగ్రత్త, ప్రమాదంలో పెట్టుకో. నీకు వాటితో సంబంధం లేదు. నేను తక్కువ చూసినా, నేను ద్వేషించినా, నేను ప్రేమించకపోయినా, ప్రేమించడమే. ఓ నువ్వు మామిడి చెట్టు ఉంది, నీకు మామిడి కాయలు అవసరమయ్యాయి, క్షమించండి, కొమ్మల ఆకులు అవసరమయ్యాయి, లేదా కొమ్మలు అవసరమయ్యాయి. మామిడి చెట్టు 4 కొమ్మలు నరికేసావు. అది మనసులో పెట్టుకుని కాయడం మానేస్తుందా? కాయలు కాయడం మానే సరే, మరి రుచినివ్వడం ఏమైనా మానేస్తా మనసులో పెట్టుకొని? మొన్న నా కొమ్మలను నరికేశారు కాబట్టి ఈసారి పొల్లగా ఉండేలా చేస్తాను. నీవుంటావు అలాంటి సాతాను బుద్ధితో. నువ్వు కొమ్మలు నరికినా, కొమ్మలన్నీ నరికి కొమ్మ ఉంచినా, పూత బట్టి నీకు మంచి కాయల్ని అది స్థాయి గమనిస్తా. అది మనసులో పెట్టుకో. అన్ని కొమ్మలకి, అన్ని చెట్లకి నీళ్లు పోసి, ఒక చెట్టుకి నీళ్లు పోయలేదు అయిపోయినాయి. అన్ని చెట్లకు పోసారా యజమాని? నాకు పోయలేదు నీళ్ళు, నా దగ్గరకు వచ్చారు అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాడు. రాని ఎండ వస్తుంది కదా సీజను, అప్పుడు మామిడికాయలు కాయడం మానేస్తాం, తెక్క కుదురుతాం. ప్రార్థన మానేస్తే అప్పుడు తెక్క కుదురుతాం. ఎవరు నష్టపోతారు? అలాంటి ఆలోచన చేస్తుంది. ఏదో మనసులో పెట్టుకుని ప్రార్థన మానేసిన నష్టపోయేది ఎవరు? నీ బుద్ధిని బయట పెట్టుకుంటున్నావు, నీ స్వభావాన్ని నువ్వు బయట పెట్టుకుంటున్నావు. ఏది కూడా మనసులో లేకుండా క్షమించుకొని ప్రేమ కలిగి ఉండడమే. అది తన చూడండి, మొన్న ఒక ఆవిడ ఈ మాయదారి వర్షం, బట్టలు అనలేదు, ఏమలేదు, ఒకటే వర్షం తిట్టేస్తున్నాడు. అలాగే తిడుతుందని వర్షం మానేస్తుందా? నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? మానేస్తా. పని మానేస్తే కానీ, వంట మానేస్తే కానీ అప్పుడు అర్థమవుతుంది. అలాంటి ఆలోచన చేయకూడదు, ప్రేమించడమే. హల్లెలూయా. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమిస్తున్నావా?